కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంత్రులు చిన్నపిల్లల్లా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. కేఆర్ఎంబీ పేరిట కృష్ణనీలపై ఏపీ పెత్తనం సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీలో తాము చేరమని కేంద్రంతో రేవంత్ రెడ్డి గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రయోజనాలు నెరవేర్చేందుకే కేంద్రం కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. మోదీ సర్కార్ ఆలోచనలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలికిందని మండిపడ్డారు. కేఆర్ఎంబీలో ప్రాజెక్టులు చేర్చడం పెద్ద కుట్ర అని నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మరో జాతీయ పార్టీ అనేటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఆనాడు నోరు మెదపలేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఆనాడు పార్లమెంట్లో లేదా బయట గట్టిగా పట్టుబట్టి సీలేరు కానీ 7 మండలాలు పోయే విషయంలో కానీ పట్టుబట్టి ఉంటే పరిస్థితి వేరే ఉండేదేమో, కనీసం ఆందోళన రిజిస్టర్ అయ్యేది. అది కూడా వాళ్ళు చేయకపోగా చాలా వింతగా ఇయ్యాల మాట్లాడుతున్నారు. నిన్న మాట్లాడింది కాంగ్రెస్ మంత్రులు. 7 మండలాలు పోయినప్పుడు సీలేరు పోయినప్పుడు కేసీఆర్ కొట్లాడలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. వాళ్ళు అర్థం పర్థం లేనటువంటి మాటలు. ఏర్పడిన వెనువెంటనే తెలంగాణ ప్రయోజనాలకు గొడవలు పెట్టిగా నిర్ణయాలు జరిగినప్పుడు ఒక జాతీయ పార్టీగా మీరు ఆనాడు స్పందించకుండా నింద మా మీద వేస్తారా? నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్తో తెలంగాణ ఉద్యమానికి ఆనాడు శ్రీకారం చుట్టడం జరిగింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ ఒక్కరోజు తలొగ్గకుండా, రాజీ పడకుండా, ఆస్కారం ఇవ్వకుండా తెలంగాణ సమాజానికి, తెలంగాణ నీటి వనరులకు, తెలంగాణ ఇతర వనరులకు ఒక రక్షణ కవచంలాగా కేసీఆర్ పరిపాలన సాగింది. కేసీఆర్ నాయకత్వాన ఈ నీటి వాటా న్యాయబద్ధంగా తేలాలని చెప్పి మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వచ్చినాం. 9.5 ఏళ్ళైంది నీటి వాటాను తేల్చని కేంద్రం మీద ఒక్కనాడు కూడా మాట్లాడడానికి చేతగానటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిస్సిగ్గుగా కేసీఆర్ ప్రభుత్వం ఏదో నీటి కోసం ప్రయత్నం చేయలేదని మాట్లాడడం అనేటువంటిది అది చాలా వింతగా అనిపిస్తుంది. వినేటువంటి వాళ్లకు, చూసేటువంటి వాళ్లకు చాలా వింత అనిపిస్తుంది. కేఆర్ఎంబీ పరిధిలోకి 2 ప్రాజెక్టులు రాకుండా ఉండడం కోసం ప్రొటెస్ట్ చేసి స్టేటస్ కో మెయింటైన్ చేయమని, నీటి వాటా తేలేదాకా ఎట్టి పరిస్థితులలో మేము అంగీకరించము అని చెప్పి ఆపిపెట్టింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? మేము ఒప్పుకోనని చెప్పినాం, కానీ మేము ఒప్పుకున్నట్లు వాళ్ళు రాసుకున్నారు, మళ్ళీ మేము రాస్తామని ఇప్పుడు మాట్లాడుతున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకున్నట్లు ఎట్లా రాస్తారు? మినిట్స్లో సంతకాలు పెట్టేటప్పుడు అప్పుడు చదువుకోకుండా చూసుకోకుండా సంతకాలు పెడతారా? ఇంత బాధ్యతారహితంగా ఉంటారా? మరి ప్రతిపక్ష పార్టీ మీద, గత పాలన మీద నెపం వేసి తప్పించుకోవడానికే మీరు చాలా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ముందు కృష్ణానది తెలంగాణ జలాల యొక్క హక్కును కాపాడండి, ఈ రాష్ట్ర హక్కును కాపాడండి. పాలమూరు ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా ఇదంతా? నల్గొండ ప్రజల నోట్లో మట్టి కొట్టడానికా? సాగర్ నుంచి పోయేటువంటి ఖమ్మం సాగుబాటుకు గండి కొట్టడానికేనా ఇదంతా? అంటే ఏదో రకంగా ఆంధ్ర ప్రయోజనం నెరవేరడం కోసం వాళ్ళు వరుసగా కంటిన్యూస్గా చేస్తున్నటువంటి ఎఫర్ట్కు ఇలా తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా బత్తాసు పలికినట్లయితా ఉంది. ఎటైతే ఏమా నన్ను లేకుండా చేసింది, నా శిష్యుడిని పెట్టలేనా అని చెప్పి ఇంకొక ఆయన సంబరపడిపోతున్నాడు. ఆ శిష్యుడు పాలన చేయమంటే పోయి అధికార పర్యటనలో పోయి రాజకీయాలు మాట్లాడుతున్నాడు. పోయింది అధికారిక పర్యటన. అది మాట్లాడమంటే కేసీఆర్ ఇంత లోతు పెడతా, అంత లోతు బొంద పెడతాను. మా బొంద పెట్టిన వాళ్ళు చాలామంది బొందలు కలిసిపోయారు. ఆయన ఎవరి వల్ల కాదు అది. ఆ బొందలు పెట్టే విషయం పక్కకు పెట్టేసి ఆ స్థాయికి తగ్గ విషయాలు కావు అవి, స్థాయికి తగ్గ అంశాలు కావు, ప్రస్తావించాల్సిన అంశాలు అవి కాదు. కాళేశ్వరం ద్వారా ప్రయోజనం లేదంటారు కదా, దాని నుంచే పంటలు పండే కదా అని రేపు అంటది సమాజం. ఇగో ఆ మాట రావద్దు, అవాయిడ్ చేద్దాం. ఎన్నాళ్ళు అవాయిడ్ చేస్తారండి? ఇది ఎంతకాలం అవాయిడ్ చేస్తారు? మీరు అదనపు ప్రయోజనం చేయాలి. ఏమైనా చేస్తే అదనంగా మేలు చేసేదానికి ఆలోచించాలి. ఉన్నది కూడా కొడతారా మీరు? కేంద్రంలో ఏమైనా తీసుకొని రమ్మంటే, జాతీయ హోదా తీసుకురమ్మంటే జాతీయ హోదా వాళ్ళు ఏమన్నారని చేతులు దులుపుకుంటూ వచ్చింది మడత పెట్టుకొని. పాలమూరుకు జాతీయ హోదా తీసుకొని వస్తామని ఎన్నికల ప్రణాళికలు పెట్టింది కదా, మీ మేనిఫెస్టోలో పెట్టింది కదా. మరి మీరు కేంద్రానికి పోయినప్పుడు ఇవ్వకపోతే ప్రొటెస్ట్ చేయాలి కదా. వాళ్ళ విధానం కాదట, ఇవ్వమన్నారని చెప్పి చేతులు దులుపుకొని వచ్చింది. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ప్రజల యొక్క భావి అవసరాలకు చాలా పెద్ద ఎత్తున ఇది విఘాతం కలిగేటువంటిది. మంచినీళ్లు, సాగునీళ్లకు కటకట ఏర్పడేటువంటి దుస్థితి ఏర్పడుతుంది మనకు.
రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ప్రయోజనం కనీసం ఒక దశాబ్దం కూడా మిగలకుండా మళ్ళీ మనం సంఘర్షణలోకి పోయేటువంటి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఆలోచించమని రైతాంగానికి, ప్రజానీకానికి, విఘ్నులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.